హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా పాపనైతే హాస్టల్ నుంచి తీసుకొచ్చాము కదండి బర్త్డే కోసము. బర్త్డే శనివారం అయిపోయిందండి. ఇంకా సండే చర్చికి వెళ్ళేసి మండే పొద్దున్నే అయితే కదిలేశారండి. 6:30 కల్లా కదిలేరు. అయితే మా పాప వచ్చినప్పుడల్లా అక్కడి నుంచి బట్టలు ఎండిన బట్టలు తెస్తుంది, పోయేటప్పుడు తీసుకెళ్తుంది అనమాట. పోయేటప్పుడు కల్లా కొత్త బట్టలు మార్చేస్తుందండి. అదేంటో కానీ పిల్లలకి ఎన్ని జతల బట్టలు కొన్నా కూడా చాలవండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతూ ఉంటారనమాట. అయితే పాప వెళ్ళే ప్రతిసారి నాకు లోపల ఎంతో బాధ అనిపిస్తుంది, ఏడుపు కూడా వచ్చింది. కానీ బయటకైతే పడనివ్వను అనమాట. మనం ఏడుస్తూ ఉన్నాం అనుకో, వాళ్ళు ఇంక ఏడ్చి బెంగ పెట్టుకుంటారు. అందుకని ఎంత బాగున్నా కూడా మనసులోనే పెట్టుకుంటాను అనమాట. బయటికి కనిపించను. అలా పొద్దున్నే అయితే బయలుదేరుతున్నారు వాళ్ళ నాన్న ఆవిడ. పుట్టినరోజు అయితే చాలా బాగా చేసుకున్నామండి ఫ్యామిలీతో అంతా కలిసి. ఇంకెప్పుడు పుట్టినరోజులు చేసినా కూడా బాగా చేస్తాం. అలాగే మా వారు నాకు రోజు ఇచ్చే పాకెట్ మనీ అయితే ఇచ్చేసారండి. రోజుకి ఒక 100 రూపీస్ ఇస్తారు. ఇంట్లో ఖర్చులకి అయితే వాడుకుంటుంటానమాట. లాస్ట్గా కిస్ అయితే పెట్టేసి కదులుతుందనమాట. చూడండి, వెళ్ళే ప్రతిసారి కొంచెం బాధగా ఉన్నా తప్పదు కదండి, పిల్లకాయలు చదువుకోవాలి, వెళ్ళాలి. అదే కొంచెం క్లాస్ తీసుకొని అయితే పంపించాను. టైంకి తింటుండు, సన్నగా అయిపోతున్నావు, బాగా తినని చెప్పి అయితే పంపించేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.